ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త రాష్ట్ర వ్యాప్తంగా 5 కొత్త రూల్స్ విడుదల రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే తెలుగు రాష్ట్రాల్లో ఇక దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా సామాన్యులకు ట్యాక్స్ పేర్లకు బిగ్గా అలర్ట్ అయితే వచ్చిందనమాట. సో ఇక ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు అనేక మార్పులు చోటు చేసుకున్నట్టే గూగుల్ పే కావచ్చు, అదేవిధంగా ఫోన్పే అనేది చాలా వాడుతుంటాం కదా. సో యూజర్లకు డబ్బు అనేది పంపే ముందు రిసీవర్ బ్యాంక్లో రిజిస్టర్ అయినటువంటి ఒరిజినల్ నేమ్ అనేది ఇకపైన కనిపిస్తాయి. సో ఇక అడ్వాన్స్ ట్యాక్స్ మొదటి వాయిదా జూన్ 15లోగా చెల్లించాక తప్పదనమాట మరో కొత్త రూల్స్. ఇక మారుతి సుజుకి, హుందాయ్ కావచ్చు కార్ల ధరలు భారీగా పెరుగున్నట్టు చెప్తున్నారు సోలార్ ప్యానల్కి సంబంధించి కూడా. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి యూపీఐ పేమెంట్లకు సంబంధించి అదనపు భద్రత కల్పించారు. హై వాల్యూ యూపీఐ పేమెంట్స్ చేసేవారికి ఇకపైన కేవలం యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే సరిపోదు. కొన్ని యూపీఐ పేమెంట్ల కోసం ఫింగర్ ప్రింట్, ఫేస్ అథెంటికేషన్ లేదా అదనపు వెరిఫికేషన్ కూడా అవసరం పడవచ్చు అనమాట. తద్వారా ఆన్లైన్ మోసాలు తగ్గుతాయని చెప్పేసి కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక మరొక కొత్త రూల్స్ ఏంటంటే పేమెంట్ ముందే రిసీవర్ నేమ్ ఇక యూపీఐ ద్వారా కావచ్చు గూగుల్ పే, ఫోన్పేలో నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత డబ్బులు పొందేవారి అధికార పేర్లు కనిపిస్తాయి. బ్యాంక్ అకౌంట్లో రిజిస్టర్ అయినటువంటి పేర్లు చూసి అది వారిదా లేదైనా ఈజీగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి తద్వారా రాంగ్ అకౌంట్ డబ్బులు అనేది తగ్గుతుంది. యూపీఐ ఇక ఏటీఎం విత్డ్రాలు కొత్త రూల్స్ అనమాట. యూపీఐ ద్వారా కావచ్చు కార్డు లేకుండా ఏటీఎం నుంచి తీసుకున్నటువంటి క్యాష్ కూడా ఇప్పుడు ఈ బ్యాంక్ ఇచ్చేటువంటి నెలవారీ ఫ్రీ విత్డ్రా లిమిట్ కూడా లెక్కిస్తుంది అనమాట. లిమిట్ దాటితే కనుక ఛార్జీలు అనేది వసూలు చేస్తారనమాట. అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ జూన్ 15 లాస్ట్ డేట్ అనమాట. సో 2026-27 సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు లాస్ట్ డేటు జూన్ 15గా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి 10,000 కన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సిన వారు తమ పనులో 15% ఈ తేదీలోపు చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఆలస్యం అయితే కనుక ట్యాక్స్ చెల్లించే పైన వడ్డీ పెనాల్టీ అనేది పడవచ్చు. సో మరొక అప్డేట్ యూపీఐ ద్వారా ఈపీఎఫ్ఓ ఏదైతే ఉన్నాయో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకుంది కనుక కొత్త విధానం తీసుకొచ్చిందనమాట. ప్రస్తుతం ఈ పేమెంట్ విధానాన్ని టెస్టింగ్ చేస్తుంది. ఒకవేళ విధానం అమల్లోకి వస్తే కనుక మీ పీఎఫ్ డబ్బులు క్షణాల్లో విత్డ్రా చేసుకోవచ్చు. ఇక మరొకటి కొత్త అప్డేట్స్ ఏంటంటే పాన్ కార్డు సంబంధించి ఉన్నవారు 50,000 పైబడిన సాధారణ క్యాష్ డిపాజిట్ పాన్ కార్డు తప్పనిసరి అయితే కాదనమాట. గతంలో ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కాదు. ఇక ఒకే ఆర్థిక సంవత్సరంలో క్యాష్ డిపాజిట్ లేదా విత్డ్రాలు మొత్తం కూడా 10 లక్షలు దాటితే పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి కొత్త లిమిట్ అనమాట. ఇల్లు, భూమి కొనుగోలు, విక్రయాలకు సంబంధించి పాన్ కోటింగ్ లిమిట్ అనేది 10 లక్షల నుంచి 20 లక్షల వరకు అయితే పెంచారు. అలాగే 45 లక్షల పైబడినటువంటి ఆస్తి లావాదేవీలకు రిపోర్టింగ్ తప్పనిసరి. మీ ఫోన్లో యూపీఐ యాప్లను వెంటనే లేటెస్ట్ వర్షన్ అప్డేట్ చేసుకోండి. ఇక పేమెంట్ చేసే ముందు అకౌంట్ వివరాలు, పేమెంట్ రిసీవర్ పేరు తప్పనిసరి చెక్ చేసుకోండి. మారుతి సుజుకి, హుందాయ్ కార్ల పెంపు అనమాట. సో మారుతి సుజుకి, హుందాయ్ మోటార్ ఇండియా వంటి కార్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. మారుతి సుజుకి జూన్ నుంచి అన్ని మోడల్ ధరలు కూడా 30,000 వరకు పెంచుతుంది. ఈ పెంపు మోడల్ వేరియంట్ని బట్టి మారుతూ ఉంటాయన్నమాట. హుందాయ్ మోటార్ ఇండియా కూడా మొత్తం పోర్ట్ఫోలియోలో 12,500 వరకు అయితే ఉంటుందంటున్నారు. సోలార్ ప్యానెల్ నిబంధనలు కఠినతరమాట. జూన్ 1 నుంచి 2026 సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేటువంటి నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ సోలార్ ప్రాజెక్టులు, నెట్ మీటర్ సంబంధిత వ్యవస్థలు, సంబంధిత జాబితాలో ఉన్నటువంటి సోలార్ ప్యానెళ్ళు ఇవన్నీ కూడా మాత్రం ఉపయోగించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఏఎల్ఎంఎం ఉన్నటువంటి కంపెనీలో సోలార్ ప్యానెల్ సేల్స్ని మాత్రమే ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అనమాట. గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇప్పుడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ₹52 నుంచి ₹42 అయితే పెరిగిందనమాట. సో ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగిందన్నమాట.